పూజారి గారు వెళ్ళిపోమనగానే వారణాసి వాళ్ళ మామయ్య ఎంతో దిగులు పడుతూ తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. ఇంకా పూజారి గారిని వారణాసి పిలుస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే పూజారి గారు వారణాసి దగ్గరికి వెళ్తారు. అప్పుడు వారణాసి, ఎవరితో మాట్లాడుతున్నావు పూజారి తాత అని అడుగుతాడు. అప్పుడు పూజారి గారు, నేనా? అది ఎవరోలే బాబు, నీకు తెలియదు. గుడికి ఎవరో ఒకరు వస్తూ పోతూనే ఉంటారు కదా, అలా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాలే వారణాసి అని అంటాడు. అవునా పూజారి తాత, నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావా? మరి నాకు మా మావయ్య వచ్చి వెళ్ళినట్లు అనిపిస్తుంది ఏంటి అని అంటాడు. మీ మావయ్య వస్తే నేను నిన్ను పిలుస్తా కదా వారణాసి. అసలు అయినా మీ మామయ్య వస్తే నిన్ను తీసుకొని వెళ్తాడు కదా, అలా ఎందుకు వెళ్ళిపోతాడు అని అంటారు పూజారి గారు. అప్పుడు వెంటనే వారణాసి, ఎందుకంటే పూజారి తాత, నేను నష్టజాతకుడిని కాబట్టి, నాతో ఉన్న వాళ్ళకి కూడా కష్టాలు వస్తాయి కాబట్టి అని జాలిగా ముఖం పెట్టి అంటాడు. వారణాసి అలా అనగానే పూజారి గారు చాలా ఆశ్చర్యపోయి, వారణాసి, ఏమి మాట్లాడుతున్నావయ్యా? నువ్వు నష్టజాతకుడివేంటి బాబు? అలా ఎవరన్నారు నీతో అని అంటారు. అప్పుడు వారణాసి, ఇందాక మీరు మా మామయ్య మాట్లాడుకోవటం అంతా నాకు వినపడుతూనే ఉంది పూజారి తాత. మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తే మీరు మాట్లాడుకోవటం మానేస్తారు అని నేను రాకుండా అలాగే పడుకొని వింటూ ఉన్నాను. అయినా పూజారి తాత, నేను నష్టజాతకుడని మా అమ్మా నాన్నే నన్ను కావాలని ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారా? నన్ను చిన్నప్పటి నుండి ఎంతో గారాబంగా భుజాలపైన ఎత్తుకొని తిప్పిన నా మామయ్య కూడా ఇక్కడ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయాడా? పైగా ఊరిలో వాళ్ళందరికీ నేను చనిపోయానని చెప్పారా? అసలు అంత తప్పు నేను ఏమి చేశాను పూజారి తాత అని బాగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు పూజారి గారు వారణాసిని దగ్గరికి తీసుకొని, ఊరుకో వారణాసి, నష్టజాతకుడు అని నిన్నిలా ఒక అనాథలా వదిలేసి వెళ్ళిపోయిన మీ అమ్మా నాన్నే వాళ్ళు చేసిన తప్పును తెలుసుకొని ఖచ్చితంగా నీ కోసం తిరిగి వచ్చి నిన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్తారు వారణాసి. నువ్వేమీ బాధపడకు. నువ్విలా ఏడిస్తే నీకు జ్వరం ఎక్కువైపోతుంది. నువ్వు అలా పడుకొని విశ్రాంతి తీసుకో. నాకు కొంచెం గుడిలో పని ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా వారణాసి పూజారి గారు వెళ్ళిపోగానే వాళ్ళ అమ్మా నాన్నని వాళ్ళ తమ్ముడిని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉండగా తనకి ఒక ఆలోచన వస్తుంది. నేను వాళ్ళతో ఉంటే వాళ్ళకి కూడా కష్టాలు వస్తాయని, మా అమ్మా నాన్న వాళ్ళే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా అలాంటప్పుడు నేనిక్కడే ఉంటే పూజారి తాతకి కూడా కష్టాలు వస్తాయి కదా. మరి పూజారి తాత ఎందుకు నన్ను ఇంకా ఇక్కడే ఉంచుకున్నారు? మొన్నటి దాకా అంటే మా అమ్మ వాళ్ళు నన్ను ఇక్కడ కావాలనే వదిలేసి వెళ్ళిన విషయం తెలియదు. ఇప్పుడు నా గురించి మొత్తం తెలిసి కూడా ఇంకా నన్ను ఇక్కడే ఎందుకు తనతో పాటే ఉంచుకున్నారు? నేను చిన్నపిల్లవాడిని అని నన్ను ఇక్కడ నుండి పంపించేస్తే నేను ఎక్కడ ఉంటానో అని జాలి వేసి ఇక్కడే ఉంచినట్లు ఉన్నారు. కానీ పాపం ఎందుకు నా వల్ల పూజారి తాతకి ఇబ్బంది? ఈ వయసులో కూడా చక్కగా అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాంటిది నా వల్ల పూజారి తాత కష్టాలు పడడానికి వీల్లేదు. ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అమ్మో పూజారి తాత చూశారు అంటే నన్ను ఇక్కడ నుండి వెళ్ళనివ్వరు అని రేపు పొద్దున్నే పూజారి తాత కంటే ముందే నిద్రలేచి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా వారణాసి అనుకున్నట్లుగానే ఆ మరుసటి రోజు పూజారి గారి కంటే ముందే నిద్రలేచి శబ్దం చేయకుండా చిన్నగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఒక చోట నిలబడి అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉంటాడు. ఇంతలో అనుకోకుండా పూజారి గారు వచ్చి తన చెయ్యి గట్టిగా పట్టుకొని, వారణాసి, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు చెప్పకుండా అని అంటారు. అప్పుడు వారణాసి, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను పూజారి తాత. ఎందుకంటే నేను నష్టజాతకుడని, నాతో ఉంటే కష్టాలు వస్తాయని మా అమ్మా నాన్నే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మరి అలాంటప్పుడు నేను నీతో ఉంటే మీకు కూడా కష్టాలు వస్తాయి కదా.
అందుకనే నిన్ను కష్టాలు పాలు చేయటం నాకు ఇష్టం లేక నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. వారణాసి మాటలు విని పూజారి గారికి చాలా జాలి వేస్తుంది. వారణాసిని దగ్గరికి తీసుకొని, బాబు వారణాసి, నువ్వేమీ నష్టజాతకుడివి కాదయ్యా. మీ అమ్మా నాన్న నీ విషయంలో ఏదో పొరపాటు పడి ఉంటారు, లేకపోతే కావాలనే ఎవరైనా నీ గురించి ఇలా చెప్పి మీ అమ్మా నాన్నని భయపెట్టి ఉంటారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ అమ్మా నాన్న నీ కోసం తిరిగి వస్తారని చెప్పాను కదా. అప్పటి వరకు నువ్వు నా దగ్గరే ఉండు వారణాసి. ఇంకెప్పుడు ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని చూడకు. పద ఇంటికి వెళ్దామని వారణాసిని ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇంకా వారణాసి పూజారి గారు అన్న మాటలకి నిజంగానే వాళ్ళ అమ్మా నాన్న తన కోసం వస్తారని ఆశతో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత వారణాసి పూజారి గారి దగ్గరికి వెళ్ళి, పూజారి తాత, నాకు చదువుకోవటం అంటే చాలా ఇష్టం. నేను బాగా చదువుకొని మా అమ్మా నాన్న తిరిగి వచ్చేసరికి బాగా చదువుకుంటూ ఉన్నానంటే నన్ను వాళ్ళు బాగా మెచ్చుకుంటారు కదా పూజారి తాత. నన్ను ఏదో ఒక బడిలో చేర్పించు పూజారి తాత అని బ్రతిమిలాడతాడు. అప్పుడు పూజారి గారు, వారణాసి, నా పరిస్థితిని అర్థం చేసుకో బాబు. ఏదో నేను తినేదానిలో 4 మెతుకులు నీకు పెట్టగలను గాని నిన్ను చదివించేంత స్తోమత నాకు లేదు నాయనా. నీకు అంతకుముందే ఒకసారి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నిన్ను చదివించాలని నాకు ఉంది, కానీ ఆ బడి ఫీజులు నేను ఈ ముసలి వయసులో ఎలా కట్టగలను? అర్థం చేసుకో బాబు అని అక్కడ నుండి జాలిగా వెళ్ళిపోతాడు. ఇంకా వారణాసి పూజారి గారు తనని చదివించనందుకు చాలా ఏడుస్తాడు. అలా ఏడ్చి ఏడ్చి పడుకొని నిద్రపోతాడు. ఇంకా అలాగే మెల్లమెల్లగా వారణాసి వాళ్ళ అమ్మా నాన్న గురించి మర్చిపోతూ పూజారి గారికి బాగా అలవాటైపోతూ ఇంకా పూజారి గారితో పాటు ఆ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాడు. ఇంకా తన చదువు గురించి కూడా మర్చిపోతూ ఉంటాడు. ఇంకా అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. వారణాసి పెరిగి పెద్దవాడైపోతాడు. ఇంకా పూజారి గారు చాలా పెద్ద వయసు వచ్చేసి బాగా ముసలివాడైపోతాడు. ఇంకా సరిగా నడవడానికి కూడా ఓపిక లేకుండా పోతుంది. ఇంకా గుడిలో అమ్మవారికి పూజలు అన్నీ వారణాసినే చేసుకుంటూ పూజారి గారిని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. వారణాసి చిన్నతనంలోనే వాళ్ళ అమ్మా నాన్నకి దూరం అవటం వలన వాళ్ళ అమ్మా నాన్నని, వాళ్ళ మామయ్యని, వాళ్ళ ఊరిని అన్నిటినీ మర్చిపోతాడు. అప్పుడప్పుడు వారణాసి పూజారి గారిని అడుగుతూ ఉండేవాడు, మా ఊరు పేరేంటి? మా అమ్మా నాన్న ఎలా ఉంటారు? వాళ్ళ ఫొటోస్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా పూజారి తాత అని అడుగుతూ ఉండేవాడు. అప్పుడు పూజారి గారు, ఏమో వారణాసి, నాకు సరిగా గుర్తులేదు. మీ వాళ్ళ ఫొటోస్ ఏమీ నా దగ్గర లేవు అని చెప్పేవాడు. వారణాసి వాళ్ళ ఊరు పేరు పూజారి గారికి తెలిసినా కానీ వారణాసి కోసం ఎవరూ రాలేదని కోపంతో వారణాసికి తెలియదని అబద్ధం చెప్పేవాడు. అయితే ఒకరోజు వారణాసి అమ్మవారికి పూలతో అలంకరణ చేస్తూ, నేను అసలు చదువుకోలేదు, చదువుకొని ఉంటే చాలా బాగుండేది అని అనుకుంటూ, సరేలే ఇప్పుడు ఏమైంది చదువుకోకపోతే, పూజారి తాత దయవల్ల అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం నాకు లభించింది అని అనుకుంటూ, అమ్మవారి దయవల్ల నేను చేసిన సేవల పుణ్యఫలమే మా అమ్మా నాన్నని నేను కలుసుకుంటే అదే చాలు అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు గుడి దగ్గరికి ఒక పెద్దావిడ వస్తుంది. వచ్చి వారణాసి వైపు అంతే చూస్తూ ఉంటుంది. అది గమనించిన వారణాసి, ఎవరమ్మా మీరు? ఏంటి నేనేదో తెలిసిన వాడిలా నా వైపు అలాగే చూస్తున్నారు? మీ పేరు, మీ గోత్రం చెప్పండి అని పూజ చేస్తాను అని అంటాడు. అయితే ఆవిడ తన పేరు చెప్పి పూజ చేయమని ఇంకా ఏవేవో వారణాసితో మాట్లాడుతూ ఉంటారు. అలా కొంచెం సేపు మాట్లాడి, సరే నేను వెళ్తున్నా అని వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా వారణాసి ఆశ్చర్యంతో, ఒకసారి ఆగు అమ్మా, మీరు ఇప్పుడు నాతో ఇంగ్లీష్లో మాట్లాడారా? ఇంతసేపు నేను కూడా మీతో ఇంగ్లీష్లో సమాధానం చెప్పానా అని అంటాడు. అప్పుడు ఆవిడ నవ్వుతూ, అవును బాబు, నువ్వు ఇంతసేపు ఇంగ్లీష్లోనే మాట్లాడావు. అయితే ఎందుకు నీకంత ఆశ్చర్యం కలుగుతుంది అని అడుగుతుంది. అవునా అమ్మా,
నేనసలు చదువుకోలేదు. నేను చిన్నప్పుడే చదువు మానేశాను. మరి నాకింత ఇంగ్లీష్ ఎలా వస్తుంది? నాకసలు అర్థం కావటం లేదు అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ, నీకు ఇంగ్లీష్ రాకపోవటం ఏంటి బాబూ? నీకు అన్ని భాషలు వచ్చు. నీకు చాలా విద్యలు కూడా తెలుసు. నీకు ఏ ఉద్యోగం చేయాలి అని నువ్వు అనుకుంటున్నావో ఆ ఉద్యోగం చేసుకోవచ్చు అని అంటారు. అప్పుడు వారణాసి తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకు వారణాసి నువ్వు నవ్వుతున్నావు అని అంటుంది. నా పేరు మీకెలా తెలుసమ్మా అని అడుగుతాడు వారణాసి. నాకు అన్నీ తెలుసు. నువ్వు నీ జీవితాన్ని ఎలా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావో అలా మలుచుకో, నీకు నచ్చిన ఉద్యోగం చేసుకో అని అంటారు. అప్పుడు వారణాసి, ఊరుకో అమ్మా, నేను 6వ తరగతిలోనే చదువు మానేశాను. అలాంటిది నాకు ఉద్యోగం ఎవరిస్తారు? ఏదో చిన్నప్పుడు చదువుకున్నవి ఏవో 2 ఇంగ్లీషు ముక్కలు గుర్తుండి మీతో అలా మాట్లాడి ఉంటాను. అంత మాత్రాన నాకు ఉద్యోగం చేసేంత తెలివి లేదులే అమ్మా అని అంటాడు. సరే అయితే నేను చెప్పేది అబద్ధమైతే నువ్వే రేపు ఏదో ఒక కంపెనీలో ఉద్యోగానికి వెళ్ళు. నీ ఇష్టం వచ్చిన ఉద్యోగానికి వెళ్ళు. వెంటనే వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తారు. ఇంకా ఇంతకంటే నేనేమీ చెప్పలేను. నేను వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఆగండమ్మా, అయితే మీరు ఎక్కడుంటారు? మళ్ళీ రేపు ఇక్కడికే రండమ్మా. నాకు ఎలాంటి ఉద్యోగం రాలేదని మీకు తెలియాలిగా అని అంటాడు. ఏమీ అవసరం లేదు వారణాసి. నేను ఇక్కడికి వచ్చినా రాకపోయినా నీకు ఉద్యోగం వస్తుంది. ఆ విషయం నాకు తెలిసిపోతుందిలే. నేను వెళ్తున్నా అని ఆ అమ్మ వెళ్ళిపోతారు. అసలింతకీ వచ్చిన పెద్దావిడ ఎవరు? ఆ పెద్దావిడ చెప్పినట్లుగానే 6వ తరగతిలోనే చదువు మానేసిన వారణాసికి ఉద్యోగం వస్తుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్.